రామ్ చరణ్ గారు జీవించారా లేదా, కన్నీళ్ళు పెట్టించారా లేదా, చరణ్ బాబు చేసిన యాక్టింగ్కి ఇవ్వాల్సిందే. ఆయన పెట్టిన ప్రపంచ ప్రజలు ఇచ్చారు. అంతకన్నా ఈ అవార్డులు వస్తే ఏంటి రాకపోతే ఏంటి కానీ చిరంజీవి గారు మాటలు అంటే అవార్డులకు చాలా దారుణం, వీటిని కూడా కొంచెం వేరే వ్యాఖ్యలు తీసుకుంటున్నారు బయట జనాలు అని. ప్రజల మనుషుల్లో ఎంత అత్యుత్తమ నటన ఇచ్చాడన్నారే, దాని మించిన అవార్డు ఇంకోటి ఉండదు అనేది నేను ప్రగాఢంగా నమ్మిన విషయం. కాబట్టి చరణ్ ఎదుటి వాళ్ళు ఎలా తీసుకున్నారో మాకెందుకు, ఆయన మాట్లాడింది వక్రీకరించుకున్న వాళ్ళు ఎవరు. 300 సెంటర్లో 50 రోజుల సినిమా పడుతుంది. 100 days అనేది 10-15 సెంటర్లు పడుతుంది. చిరంజీవి గారిని మించే పర్ఫార్మెన్సెస్ చేస్తున్నాడు అని అంటున్నారు, అంటే కొంతమంది అభిమానులు. చిరంజీవి గారు ఒక శిఖరం, ఆ శిఖరాన్ని ఎవరు తాకలేరు. పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, ఆల్ మెగా ఫ్యామిలీ కానీ ఆయన రూట్ వేస్తే ఆ రూట్ ఆ ముళ్ళునన్నీ తప్పించి రోడ్డు వేస్తే ఆ రోడ్డు మీద నాగబాబు గారు అని అందరూ వచ్చిన వాళ్ళే. అందుకనే చిరంజీవి గారు అన్నారు, నా కొడుకు ముందు ఉంటాడు, నేను అనుకుంటానని. చరణ్ ముందుంచి నేను వెనక ఉండడం అనేది సబబు. వెల్కమ్ టు తెలుగు సినిమా. నేను మీ యాంకర్ శరత్, ఇవాళ నటికుమార్ గారు. సార్ నమస్తే సార్. పెద్ద సినిమాకి సంబంధించి ఇప్పుడు మనకు ఈవెంట్ కూడా అయ్యింది. అంతేకాకుండా కాబట్టి సినిమా గురించి డిస్కషన్ జరుగుతుంది, అంటే కొంచెం లాస్ అని అదని ఇదని చాలా డిస్కషన్స్ అవుతున్నాయి. అంతేకాకుండా అంటే సినిమాకి సంబంధించి చాలా టాపిక్స్ కూడా జరుగుతుంది. ఏంటి సార్ పెద్ద సినిమాకి సంబంధించి ఇప్పుడు ఇంకా రన్ జరుగుతుందా ఏంటి, కలెక్షన్స్ ఎంతవరకు వచ్చాయి? వాళ్ళు 400 వేసినట్టున్నారు రీసెంట్గా. ఏంటి పెద్ద సినిమాకి సంబంధించి? అంటే 430 దాటింది, 450 అబోవ్ వస్తుంది. 450 అనుకున్నాం, 450 అబోవ్ వస్తుంది. ఇవాళ కూడా మార్నింగ్ షో 80% కలెక్షన్స్ ఉన్నాయి. 3 రోజులు హాలిడేస్ ఉన్నాయి. 470 దాకా రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎంతసేపు చాలామంది లాసు అంటే సినిమాకి ఎంత బడ్జెట్ అయింది, ఎంత వచ్చింది, మొత్తం టోటల్ బ్రేక్ ఈవెన్ అయ్యిందా లేదా అని మేము ఎన్నిసార్లు చెప్తున్నాం. ఆయన రాసుకుంటున్నాం, మనం ఏం చేయలేము. రెండో విషయం ఏంటంటే సినిమాని అద్భుతంగా తీశారా లేదా, రామ్ చరణ్ గారు జీవించారా లేదా, కన్నీళ్ళు పెట్టించారా లేదా, ప్రాణం పెట్టి యాక్ట్ చేశారా లేదా, సినిమాకి అందరికీ బ్రేక్ ఈవెన్ అయ్యింది. నార్త్ ఇండియాలో కొంచెం తక్కువ రావడం వాస్తవం. ఆల్రెడీ ఓవర్ సైజులో యుద్ధం ప్రాబ్లం అవ్వచ్చు, డాలర్ రేటు పెరగడం అవ్వచ్చు, ఆర్థిక మాన్యం అవ్వచ్చు, అన్నిటిలోని అక్కడ అన్ని సినిమాలు తక్కువగానే ఉన్నాయి. మనం అవన్నీ అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మరి పుష్ప నార్త్ ఇండియాలో వచ్చింది, తెలుగులో రాలేదు పెద్దగా. తెలుగులో ఇక్కడ ఇరగదీసింది సినిమా, తెలుగులో మరి విరగదీసింది, నార్త్ ఇండియాలో తగ్గింది. అంటే హీరో పాసడు, అక్కడ కలెక్షన్స్ అనేది కొంచెం రాలేదు అనేది ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు నిజాయితీగా ఉన్న కలెక్షన్లు ఇది. బ్రేక్ ఈవెన్ అంటే సినిమా ఎంత పడింది, బడ్జెట్ ఎంత అవుతుంది, ఒక్కసారి అవన్నీ అర్థం చేసుకోవాలి. జిఎస్టీ తీస్తే ఎంత వస్తుంది, మన శాటిలైట్ ఎంత వచ్చింది, ఇవన్నీ చూసుకోవాలి కదా. కనుక దయచేసి అన్నీ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయాయి. బ్రేక్ ఈవెన్ అయ్యి ఆల్రెడీ కమిషన్లు కూడా అందరికి వస్తున్నాయి, ఎంతో కొంత కమిషన్లు వస్తున్నాయి. ఊహించిన దానికంటే 700 కోట్లు ఎక్స్పెక్ట్ చేసామండి. సినిమా అంటే అంత పెద్ద బ్లాక్ బాస్టర్ కదా, 700 కోట్లు వస్తుందంటే సౌత్ నార్త్లో కొంచెం ఇబ్బందికరంగా వచ్చింది కాబట్టి, ఓవర్ సైజులో ఇబ్బందికరంగా వచ్చింది కాబట్టి రాలేదు. 700 కోట్ల నుంచి 1000 కోట్లు రావాలి నిజంగా అక్కడ కానీ ఇంకా బాగుంటాయి కలెక్షన్స్. కనుక అంత ఆశించినంత దాకా రాలేదు అనేది వాస్తవం. అంతే తప్ప ఏమండి నేను 1000 కోట్లు ఆశిస్తా, రాలేదు అంటే రాకపోతే అది నష్టం వచ్చినట్టు లెక్క. సినిమా బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్లో మొత్తం టోటల్గా మన 30% రెంట్లు జిఎస్టీ అన్ని తీసేస్తే ఎంత వస్తుంది, మనకి మొత్తం టోటల్ శాటిలైట్ ఎంత వచ్చింది, అన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు ఏదో ఫేక్ కలెక్షన్స్ చాలామంది వేస్తూ ఉంటారు, సూపర్ బ్లాక్ బాస్టర్ అని. ఫేక్ కలెక్షన్స్ కొనిదల ఫ్యామిలీ అయ్యిందండి, ఫేక్ కలెక్షన్స్ యాక్సెప్ట్ చేయదు. ఫేక్ కలెక్షన్స్ కానీ మాకు చెప్పారు కదా, అడ్డదారుల అవార్డులు కానీ, అలాగే అవార్డులకు మొత్తం రికమెండేషన్లు కానీ నాట్ యాక్సెప్టెడ్ అండ్ కొనిదల ఫ్యామిలీ. అవార్డు ప్రజలు ఇచ్చారు, అవార్డు సినిమాకి ప్రపంచంలో మొత్తం టోటల్గా ప్రజలు ఆశీర్వదించారు. ప్రజలు రామ్ చరణ్ని మొత్తం ఆస్వాదించి రామ్ చరణ్ సినిమాకి కన్నీళ్ళు పెట్టారు. అది బాగా చేశాడని చెప్పి ప్రజలు అవార్డు ఇచ్చారు. అంతకన్నా పెద్ద అవార్డు ఏది ఉండదు. మీకు ఒక్క మాట అండి, ఇదే అవార్డుని మనం రామ్ చరణ్ గారు చెప్పినా, నటికుమార్ చెప్పినా, చిరంజీవి గారు చెప్పినా, అప్లికేషన్ పెడితేనే నంది అవార్డు, అప్లికేషన్ పెడితేనే మొత్తం గద్దర్ గారు అవార్డు, నేషనల్ అవార్డుతో సైతం మొత్తం పెద్దకే వస్తాయి. ఇది చరణ్ బాబు చేసిన యాక్టింగ్కి ఇవ్వాల్సిందే. ఆయన పెట్టిన ప్రపంచ ప్రజలు ఇచ్చారు. అంతకన్నా ఈ అవార్డులు వస్తే ఏంటి రాకపోతే ఏంటి కానీ అవార్డులు అనేది మనం పెట్టడం మన ధర్మం. ఇస్తారా ఇవ్వరా అని. ఈరోజు ఆల్రెడీ అవార్డు వచ్చింది, అవార్డులు ఇచ్చేశారు, ప్రజలు ఇచ్చారు. సినిమాని ఈరోజు మొత్తం తండోపతండాలుగా వస్తున్నారు. కనుక
చాలామంది దానికి ఏదో చెప్తున్నారు. ఇంకోటి చరణ్ బాబు మాట్లాడిన మాటలు ఏం చెప్పారు చరణ్ బాబు అండి, నెగిటివ్ రివ్యూస్ చేసిన వాళ్ళు కూడా పాజిటివ్ రివ్యూస్, అంటే ప్రజలు ఎప్పుడైతే సినిమా చూసి ప్రజలు రివ్యూ ఇచ్చారో, అభిమానులు రివ్యూ ఇచ్చారో, అక్కలు రివ్యూ ఇచ్చారో, చెల్లెలు రివ్యూ ఇచ్చారో, ఎవరైతే ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో నెగిటివ్ రివ్యూస్ కూడా పాజిటివ్ రివ్యూస్ అయిపోయాయి. మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈరోజు నేను ఇంత వాడిని అయ్యాను, మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇంత సినిమా నేను చేయగలిగాను, ఇంత నేను ప్రాణం పెట్టి సినిమా చేశానంటే మీరు ఆశీర్వాదం వల్ల అని ఆయన చెప్పాడు. దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు చిరంజీవి గారి వ్యాఖ్యల్ని కూడా. అంటే అవార్డు రామ్ చరణ్కి నేషనల్ అవార్డు రావచ్చు ఈ సినిమాకి అన్నట్టు ఎక్స్పెక్ట్ చేశారు. అంతేకాకుండా చిరంజీవి గారి మాటలు అంటే అవార్డులకు చాలా దారుణం, వీటిని కూడా కొంచెం వేరే వ్యాఖ్యలు తీసుకుంటున్నారు బయట జనాలు అని ట్రోల్ చేస్తున్నారు. ఏంటి ఆయన చెప్పింది వాళ్ళ బిడ్డ కోసం చెప్పాడు, కొన్నిదల ఫ్యామిలీ కోసం చెప్పాడు. ఎదుటి వాళ్ళు ఎలా తీసుకున్నారో మాకెందుకు, ఆయన మాట్లాడింది వక్రీకరించుకున్న వాళ్ళు ఎవరు వక్రీకరించుకుంటే వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటల్లో మేము అడ్డదారిలో వెళ్ళాల్సిన అవసరం లేదు, స్టేట్గా మేము సినిమా తీస్తాం, ప్రజలు నాకు అవార్డు ఇచ్చారు, నా కొడుక్కి ప్రజలు ఇచ్చారు, కోట్లాది మంది ప్రజలు నా కొడుక్కి అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు కంటే గొప్పది ఇంకా అవార్డు లేదు. నేను రంగస్థలంకి అవార్డు వస్తుందని ఆశించాను, సుకుమార్ గారు చెప్పారు, రాలేదు. ఈ సినిమాకు కూడా వస్తుందని చెప్తున్నారు, అయినా ప్రజలే నాకు అవార్డు ఇచ్చారు, నా కొడుక్కి ప్రపంచంలో ఉన్న ప్రజలు నాకు అవార్డు ఇచ్చారు అని అంటే, నాకు ప్రజలు ఇచ్చిన అవార్డు కంటే, అభిమానం కంటే ఈ అవార్డులన్నీ గొప్పవి కావు అని చెప్పాడు ఆయన. ఎదుటి వాళ్ళ కోసం చెప్పలేదు ఆయన, ఎదుటి వాళ్ళ కోసం ఆయనకు అవసరం లేదు, ఆయన చెప్పాల్సిన అవసరం ఆయన చెప్పడు. మీకు అందరికీ తెలుసు, 10 మంది బాగుండాలి, 10 మందిలో నేను ఉండాలి అని కోరుకునే వ్యక్తే చిరంజీవి గారు తప్ప అందరిలాగా అయ్యో ఇది బాగుంటే చూడలేమని చెప్పి ఎన్ని నెగిటివ్ రివ్యూస్ రాయించారో, ఎన్ని రాశారో, ఎన్ని చేశారో, ఎన్ని కుట్రలు పన్నారో అన్నీ తెలుసు. కానీ దానికోసం మాట్లాడదలుచుకోలేదు. ఎంజాయ్ ఇస్ అ సూపర్ డూపర్ హిట్ అండ్ బ్లాక్ బాస్టర్. 50 రోజుల సినిమా 300 సెంటర్లు పడుతుంది, 300 సెంటర్లో 50 రోజుల సినిమా పడుతుంది. 100 డేస్ అనేది 10-15 సెంటర్లు పడుతుంది. ఇప్పుడు ఉత్తరాంధ్ర సైడ్ ఎట్లా ఉంది సార్ పెద్ద ఇదంతా కూడా? అసలు ఉత్తరాంధ్ర బేబస్సం అండి, ఉత్తరాంధ్ర ఇస్ బేబస్సం, అసలు ఇంత చూడాల్సిన అవసరం లేదు. 80% కలెక్షన్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి, ఇవాళ కూడా ఈ 3 రోజులు బాగుంటాయి కలెక్షన్స్. ఏమండి అసలు ఒక మా ఇంటి బంగారం బ్లాక్ బాస్టర్ హిట్ అయినా కూడా ఆ మాత్రం కలెక్షన్స్ ఉన్నాయంటే ఇట్స్ గ్రేట్ అండి. నేను ఇది రియల్గా మాట్లాడుతున్నాను, ఇదే ఇప్పుడు మాట్లాడేసి ఆ మా ఇంటి బంగారం వచ్చినా మొత్తం ఫుల్స్ అయిపోతుందని చెప్పట్లే. మా ఇంటి బంగారం కలెక్షన్ హెవీ రిటర్న్స్ ఉన్నా కూడా అక్కడ స్టాండ్ అయ్యి నిలబడి అక్కడ 21వ రోజు, 22వ రోజు, 23వ రోజుకి వచ్చినా ఆ నిలబడిందంటే ఇట్స్ గ్రేట్ మూవీ. ఎందుకంటే సినిమాలో సత్తా ఉంది, సినిమాలో దమ్ము ఉంది, యాక్టింగ్లో దమ్ము ఉంది. అలాంటి 3 గంటల 35 నిమిషాలు ఒక చేతి మీద తీసుకెళ్ళాడు చరణ్ బాబు. ఇక దానికి ఇంకా ఆ సినిమా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అంటే రంగస్థలం చూసినా, RRRలో చూసినా, ఇప్పుడు ఈ సినిమా పెద్దిలో చూసినా కూడా చిరంజీవి గారిని మించే పర్ఫార్మెన్సెస్ చేస్తున్నాడు అని అంటున్నారు. అంటే కొంతమంది అభిమానులు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఒకటండి, చిరంజీవి గారు ఒక శిఖరం, ఆ శిఖరాన్ని ఎవరు తాకలేరు. ఓకే, ఆ శిఖరం కిందే పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, ఆల్ మెగా ఫ్యామిలీ కానీ ఆయన రూట్ వేస్తే ఆ రూట్ ఆ ముళ్ళునన్నీ తప్పించి రోడ్డు వేస్తే ఆ రోడ్డు మీద నాగబాబు గారు అని అందరూ వచ్చిన వాళ్ళే కనుక ఆ శిఖరం ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఆ శిఖరం ఒక ఖైదీ, ఒక స్వయంకృషి, ఒక ఆపద్ బంధువుడు, ఒక రుద్రవీణ, ఒక గుండా, అంటే అలా చెప్పుకుంటూ వెళ్తే ఫైట్స్ తెచ్చింది ఆయన, బ్రేక్ డ్యాన్స్ అని తెచ్చింది ఆయన, ఒక డిఫరెంట్గా మాస్ హీరో అని సృష్టించింది ఆయన. అలాగే ఎన్నో సినిమాలండి, ఎన్నో హిట్లు. అంటే ఒక్క కొండవీటి రాజా, ఇక ఇలా చూసుకుంటే ఒక మొత్తం టోటల్గా ఎన్నో సినిమాలు. ఆ ఊహకు కూడా అంత ఆ శిఖరాన్ని మించి రామ్ చరణ్ గారు చేశారు. అందుకనే చిరంజీవి గారు అన్నారు, నా కొడుకు ముందుంటాను నేను అనుకుంటానని. అంటే శిఖరాన్ని ఎవరు అదే అంటున్నాను, కానీ ఆ శిఖరాన్ని ఎవరో తాకలేరు. కానీ నా కొడుకు తాకాడు, నాకంటా బాగా చేశాడు అని జనాలు చెప్తూ ఉంటే మురిసిపోయాడు. అంటే ఆ శిఖరానికి దాటి 10 రెట్లు బాగా చేశాడు. ఒక రంగస్థలం, ఒక ఒక అంటే దాంట్లో నీలమైపోయాడు. అలాగే ఒక లవర్ బాయ్, అలాగే ఒక మగధీర, అలా డిఫరెంట్గా చెప్పుకుంటూ వెళ్తే ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్, ఒక RRR అల్లు సీతారామరాజు, ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చాడు. దీంట్లో ఇది పెద్దిలో అంటే ప్రతి ఇచ్చిన క్యారెక్టర్ని నీలమైపోతున్నాడు. అంటే దాని పర్ఫార్మెన్స్ సినిమాలా సినిమా యాక్ట్ అంటే సినిమాలో యాక్టింగ్ కనబడిపోద్ది, యాక్టింగ్ కాదు జీవిస్తున్నాడు.
అంటే ఏ క్యారెక్టర్ ఇవ్వండి జీవిస్తున్నాడు. ఆ జీవించడం ఎప్పుడైతే వచ్చిందో ఆ ఆర్టిస్ట్కి తిరుగులేదు ఇంకా. అది రాదు మళ్ళీ. అది ఎవరికి వచ్చింది? అది ఒక చిరంజీవి గారికి వచ్చింది. నేను తక్కువ హీరోలకు వచ్చిందా రాలేదు నేను అనట్లే. అలా ఈ పెద్ద సబ్జెక్టు రామ్ చరణ్ గారు కాకపోతే ఇంకెవరు చేయలేరు, చేయబోరు. బుచ్చిబాబు గారు రామ్ చరణ్ గారి కోసమే ఈ సబ్జెక్ట్ ఎతికినట్టున్నాడు. బుచ్చిబాబు గారు ఈ రామ్ చరణ్ గారి కోసమే మొత్తం 3 గంటల 10 నిమిషాలు సినిమా తీశాడు. ఆయన కోసమే పుట్టింది కథ, ఆయన కోసమే చేశారు. ఇది ఒక లైబ్రరీలో 1 మూవీ, ఈజ్ అ లైబ్రరీ మూవీ. అంటే దాంట్లో అలా ఉండిపోతుంది, చిరస్థాయి ఉండిపోతుంది. కనుక అంత మంచి సినిమా ఇచ్చిన బుచ్చిబాబు గారికి, అంత మంచి సినిమా ఇచ్చిన ధైర్యం చేసి తీసిన సతీష్ గారికి, అలాగే రామ్ చరణ్ గారిని ఎంత పొగిడినా నాకంటే చిన్నోడు కాబట్టి అంటే మామూలుగా ఆస్వాదించగలం, కానీ మనం పొగడ్డం వస్తుంది తప్ప మనము ఆయన్ని ఇంకా అంటే నాకంటే చిన్నోడు కాబట్టి మా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాం. కానీ ఆయన యాక్టింగ్కి నిజంగా యాడ్సప్. ఆయన యాక్టింగ్కి సూపర్ యాక్టింగ్ చేశాడు. ఇది కొంతమందికి అభిమానిగా చెప్తున్నాడు, నటికుమార్ ఇంటి ఫ్యామిలీగా అభిమానిగా చెప్తున్నాడు. 100% అవునన్నా కాదన్నా నేను చిరంజీవి గారి ఫ్యామిలీ అభిమాని, మీరు కాదన్నా అవునన్నా చిరంజీవి ఫ్యామిలీ అభిమాని. కానీ ఆ సినిమాని ఆయన యాక్టింగ్ మాత్రమే చెప్తున్నా. అది నేను గేమ్ చేంజర్ కోసం చెప్పలేదు కదా, మరి గేమ్ చేంజర్ కోసం చెప్పానా? ఆయన గేమ్ చేంజర్ కోసం సినిమా డేట్ వేసి ఆయన ఇబ్బంది పెట్టి ఆయన థియేటర్లో సినిమా తీసేసి ఆ మొత్తం టోటల్గా 5 రోజులుగా సినిమా తీసి ఆయన ఇబ్బంది పెట్టారని చెప్పానా? మరి గేమ్ చేంజర్ మరి అది కాదు, మంచి సినిమాని కూడా నాశనం చేస్తారని చెప్పానా నేనేమైనా? అదేం చెడ్డ సినిమానా? కాదు కదా. అలాగే కొంతమంది కొన్ని ఆలోచనలు ఉంటాయి. అది హిట్ అంటే వాళ్ళ థియేటర్లో స్వార్థం కోసం, వాళ్ళ థియేటర్లో ఫుల్స్ రావడం కోసం. సినిమా అన్నీ ఫుల్స్ రావండి, అన్నీ హిట్లు రావండి. కొన్ని యావరేజ్లు ఉంటాయి, కొన్ని ఫ్లాపులు ఉంటాయి, కొన్ని సూపర్ హిట్లు ఉంటాయి. అన్నీ సర్వ్ చేసుకుంటూ హీరోకి కూడా ఇమేజ్ ఉంటుంది, ఆ హీరోకి కూడా కొన్ని థియేటర్లు ఉండాలి, ఆ హీరోకి కూడా కొంచెం రన్నింగ్ ఉండాలి అని ఆలోచన రావాలి తప్ప ఏదో చేసి కుట్ర పనినా. ఒకటే చెప్తున్నా, కొండని తాకలేవు. నేను అది అర్థమవుద్ది, వాళ్ళకి అర్థమవుద్ది. కొండని తాకలేవు, తాకితే కొండ మీద నుంచి కిందే పడతావు తప్ప ఆ కొండ మీదకి వెళ్ళలేవు. అది చిరంజీవి గారిని తాకాలి అనుకుంటే అది తాకినా కిందకే పడతావు తప్ప అది తాకడానికి ప్రయత్నం చేశారు 40 సంవత్సరాల నుంచి. తాకిన వాళ్ళందరూ కిందనే పడ్డారు. ఇది నాకు తెలుసు, చిరంజీవి గారికి తెలుసు. అక్కడ దీనిలో నేను చెప్పిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.